తెలుసా నీకు? ఇంతకుముందు ఏం మాట్లాడు చూశారా? అలా బ్రహ్మాండంగా మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అయ్యా మాకు తిడుదురు, మమ్మల్ని పిలవండి, మేము వస్తాము, మాకు స్పెషల్, మాకు ప్రత్యేక ఇది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంట ఆయన. ఇవ్వకుండా మీరు రండి మేము తిడతాం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీరు చూశారుగా, అచ్చెన్నాయుడు గారు అన్నారు నేను ఇక్కడే ఉండాలి, ఇలాగే మీరు అక్కడే కూర్చోవాలి, ఆయన రావాలి. ఇదే శాసనసభలో ఆయన పక్కన త్రిపులార్ గారు అక్కడ కూర్చోవాలంట, ఈయన ఇక్కడ ఉండాలంట. ఇద్దరు పర్సనాలిటీస్ పెద్దవి కదా, ఆయన రావాలంటే కుమ్ముతారా వస్తే? పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. శాసనసభని దుర్వినియోగం చేసి ఒకరికొకరు డబ్బాలు కొట్టుకోవడం, ఒకరికొకరు గ్యాస్ కొట్టుకోసం, ఒకరికొక డబ్బా, పరస్పర డబ్బా, సొంత డబ్బా, ఇతర డబ్బా, ఈ డబ్బాలు కొట్టుకునే కార్యక్రమంలోనే శాసనసభ అంతా నడిచింది. ఇంకా ప్రజా సమస్యలు మాకు చాలా ముఖ్యం. శాసనసభకు వెళ్లకోకుండా కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. నిన్నే కదా ఫీజు రియంబర్స్మెంట్ మీద యువత పోరు చేశాం, విద్యుత్ ఛార్జీల మీద పోరాటం చేశాం, గిట్టుబాటు ధరల మీద పోరాటం చేశాం. మాకు అన్నిటికన్నా మించి ప్రజా సమస్యల మీద పోరాటం చేయటం, ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడటం మా ప్రధానమైన ధర్మంగా భావిస్తున్నాం. అది శాసనసభ వేదిక ఉంటే మాత్రం పొరపాటు. శాసనసభకు ఆ రకమైన పవిత్రత లేకోకుండా ఇద్దరు చేశారు. ఇద్దరంటే స్పీకరు, డిప్యూటీ స్పీకరు. ఆ పవిత్రత లేకోకుండా ఒక కక్ష సాధింపు వేదికగా చేశారనేది మా అభిప్రాయం. మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఉంటుంది, ఇవ్వమని మేము అడిగితే మేము ఇవ్వం పో అనేటువంటి కార్యక్రమంలోకి వచ్చారు. కాబట్టి శాసనసభకు వెళ్లకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వాలు మెడలు వంచుతాం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాష్ట్రంలో వైఎస్ఆర్ పేరు చాలా చోట్ల తొలగిస్తున్నారు. ఏంటండి? రాష్ట్రంలో వైఎస్ఆర్ పేరుని చాలా చోట్ల, అంటే కడప జిల్లా పేరు మార్చారు, విశాఖలో స్టేడియం పేరు మార్చారు. సరే, అది ఇవన్నీ కూడా నేనేది ఏంటంటే ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు చేసుకొనియండి, మళ్ళీ వచ్చి మేము పెట్టుకుంటాం. అన్నీ ఏముంది, ఏదైతే మార్చామో అవన్నీ మళ్ళీ మారుస్తాం. మేము రావడం ఖాయం. వాళ్ళన్నీ మారుస్తారు, చేతిలో ఉన్నంత వరకు మారుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అని పెట్టారు, కడప తీశారు, కడప పెట్టారు. బాగా సునకానందం అనుభవిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కడప జిల్లా, అంతకుముందు ఏముంది వైఎస్ఆర్ జిల్లా ఉంది. ఏం పోయిందయ్యా నాకు అర్థం కాలేదు. నువ్వు చెబుతున్నావు నాకు బాగా ఫ్రెండ్, మా రాజశేఖర రెడ్డి మాకు చాలా ఫ్రెండ్ అని చెప్పాడా? చాలాసార్లు చెప్పాడుగా. నీ ఫ్రెండ్ మీద అంత కోపం ఏంటి? చచ్చిపోయి నీ ఫ్రెండ్ మీద అంత కోపం ఏంటి? నీ బుద్ధి అర్థం కావట్లా? వైఎస్ఆర్ జిల్లా అంటే ఆయనకి ఎక్కడో బాధ వేసింది. అందువల్ల వైఎస్ఆర్ కడప జిల్లా అంటే సమ్మగా ఉంది, సునకానందం అనుభవించమనండి, మనకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆనందం కొద్దీ అనుభవించమండి. ఇవాళ ఆనందం అనుభవిస్తాడు, మన 4 సంవత్సరాల తర్వాత ఆయనే బాధపడతాడు. మార్చుకున్నాం. అయితే ఏమైంది అన్న? ఎస్, మేము మార్చాం. వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి గౌరవంతో మేము మార్చాం. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండి మరణించినటువంటి వ్యక్తి, రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కడప జిల్లాని కాంగ్రెస్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వం కడప తీసేసింది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. దాన్ని మనం మార్చాలా? మార్చకపోతే నిద్రపోడా చంద్రబాబు నాయుడు గారు? మారిస్తే ఏం సాధిస్తాడు? అరే పేర్లు మార్చడంటే సూపర్ 6లు చేయి, నీకు మంచి పేరు వస్తుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చు, మంచి పేరు వస్తుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వు, మంచి పేరు వస్తుంది. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి పేరు దగ్గర కడప చేర్చి ఆనందపడితే ఏంటి అంటున్నా. ఎస్, మేము మార్చాం. మేము ఎన్టీ రామారావు పేరు కూడా పెట్టాంగా, అది కూడా మారుస్తారా? ఈ చిన్న విషయాల మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత తాపత్రయపడుతున్నాడో ఇంత వయసులో నాకు అర్థం కాల. ఇంకా అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ సంబంధించిన శాసనసభ్యులు, మంత్రులు మంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మీ మీద కూడా చర్యలు వేసినట్టున్నారు. ఏం శర్మ గారు, నిజమేనా? నేను ఒక మాట చెబుతానండి, నారాజును శాసనసభ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగిన తర్వాత